ఇది మోదుకూరు గ్రామ చరిత్రలో ఒక విశేషమైన ఘట్టం. 1200 సంవత్సరాల క్రితం చోళరాజులు వ్యాపారం మీద ఇక్కడికి వస్తుండగా ఇక్కడ వీరభద్ర స్వామి కళ్ళలో కనబడి నాకు గుడి కట్టమని చెప్పి అడిగారట. తెల్లవారు చూడగా మోదుకూల అడవిలో వీరభద్ర స్వామి ఉంటే ఆ చోళరాజులు ఇక్కడ గుడి కట్టినారు వీరభద్ర స్వామి. తర్వాత 100 సంవత్సరాలకి చోళరాజుల యొక్క సేనాని గణపతిరాజు శివాలయం ప్రతిష్ఠించాడు. తరువాత కొన్నాళ్ళకి కందేపాడు శివారు అంటే మోదుకూరికి 2 కిలోమీటర్లో ఉంటుంది. అక్కడ తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం దొరికింది. వారు ఇక్కడికి తీసుకొచ్చి గుళ్ళు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చి ఒక మట్టి దిమ్మని చేసి ఇక్కడ ప్రతిష్ఠించారు. మట్టి దిమ్మ వేసిన తర్వాత మొక్కజొన్న చొప్పతో పందిరి వేశారు. ఈ దసరా టైంలో ఈ వర్షాకాలం అవడం వల్ల ఈ దసరా వచ్చేసరికి వాళ్ళు వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి ఆ ఉన్న చొప్పది తీసేసి మళ్ళీ కొత్తగా వేసి అమ్మవారి ఏదైనా అటు ఇటు మట్టి దిమ్మలు కాబట్టి అటు ఇటు ఉరిగితే మళ్ళీ నిలబెట్టి పూజలు చేసుకునేవాళ్ళు ఈ 9 రోజులు. తర్వాత ఆడవాళ్ళ అతికత్వంలో జరుగుతూ ఉండగా పిల్లవారిని మర్చిపోయి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి అమ్మవారిని, అమ్మ నా బిడ్డ లోపల ఉన్నాడు తలుపు రావట్లేదని చెప్పంటే ఈ 9 రోజులు తలుపు రాదు, ఈ 9వ రోజు వచ్చిన తర్వాత ఆగిన తర్వాత తలుపు తీయి, అప్పుడు నీ బిడ్డ నీకు ఇప్పిస్తా అంటే ఆమె వెళ్ళలేదు. అమ్మవారు ఆ 9 రోజులు కూడా అక్క చెల్లెల్ని తమ్ముళ్ళని వీళ్ళందరినీ పిలిచి భోజనాలతో సరదాగా గడుపుతూ ఉంటుందని చెప్పని అంటారు. తర్వాత ఆ బిడ్డను చంపేసేసి వెనక్కి వేసేసి వదిలేసింది. ఆ ఆచారం ప్రకారం ఇవాళ ఇన్ని 100 సంవత్సరాల నుంచి కూడా అష్టమితో కూడిన నవమి చూసి ఇక్కడ జాతర జరుపుతారు. భక్తులందరూ కూడా ఆ జాతర రోజున వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని విశేషంగా తీర్థప్రసాదాలు తీసుకొని వారి కోరికలు తీర్చుకొని పెడుతూ ఉంటారు. తరువాత 9వ రోజు అమ్మవారి తలుపులు తీసిన తర్వాత ఆ జాతర రోజు ఎవరైనా ఇబ్బంది రాలేకపోతే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటారు. అమ్మవారు